హలో గాయ్స్, దిస్ ఈజ్ చరణ్ కుమార్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 2025లో వాట్ ఆర్ ద బెస్ట్ అండ్ స్మాల్ బిజినెస్ ఐడియాస్, అవి ఎక్కువ ప్రాఫిట్స్ ఇచ్చే బిజినెస్. నేను ఈ వీడియోలో మొత్తం 5 బిజినెస్ ఐడియాస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో నువ్వు వీడియో ఎండ్ వరకు చూసేట్లు ట్రై చేయి. నేను చెప్పే బిజినెస్ ఐడియాస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ ఐడియాస్, ఫ్యూచర్లో కూడా బాగా ట్రెండ్లో ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి, చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ బిజినెస్ ఐడియా ఏమంటే క్లౌడ్ కిచెన్. క్లౌడ్ కిచెన్ అంటే ఏమీ లేదు బ్రో. ఫస్ట్ నువ్వు ఒక ఇంట్లోనే ఒక బిజినెస్ మేడ్ చేసుకుంటావు. దాంట్లో నుంచి కొన్ని ఫుడ్స్ కానీ లేకపోతే మంచి మంచి ఫుడ్స్ తీసుకొని వాటిని ఇంట్లోనే మొత్తం ప్రిపేర్ చేసి కస్టమర్ని పట్టుకొని వానికి సేల్ చేస్తావు. ఇప్పుడు ఎలా సేల్ చేయాలంటే, మనకి స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, వాళ్ళతో నువ్వు టైప్ అయ్యి సో మావి ఈ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, లేకపోతే మావి ఇది మా ఫుడ్ క్వాలిటీ అని వాళ్ళకి చెప్పి నువ్వు వాళ్ళకి మొత్తం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు నీ ఫుడ్ అంతా వాళ్ళ యాప్స్లో డిస్ప్లే చేస్తారు. నీకు అప్పుడు ఆర్డర్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకి డెలివరీ బాయ్కి చెప్పి ఆర్డర్స్ అంతా ప్లేస్ చేస్తారు. దీనికి ఎక్కువగా ఛాన్స్ ఉంది సక్సెస్ అయ్యేదానికి. నెక్స్ట్ బిజినెస్ ఐడియా ఏంటంటే హోమ్ మేడ్ ప్రొడక్ట్స్. అంటే ఏం లేదు, ఈ క్యాండిల్స్ కానీ, ఈ సోప్స్ కానీ, ఈ బాటిల్స్ కానీ, ఇలాంటివన్నిటిని ఇంకా క్లాత్స్ ఇంకా చాలా వస్తాయి. దీంట్లో నువ్వు ఏం చేయాలంటే, నీకు ఆన్లైన్లో చాలా మెటీరియల్స్ దొరుకుతాయి, లేకపోతే మిషన్స్ దొరుకుతాయి. వాటిని తెచ్చుకొని నీకు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ తయారు చేసేదానికి నువ్వు మిషన్స్ అదే తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకొని నువ్వే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మీ దగ్గరలో ఉన్న యాంగిల్కి కానీ లేకపోతే చిన్న చిన్న గ్రోసరీ స్టోర్స్ కానీ సప్లై చేస్తావు అనమాట. సపోజ్ నువ్వు క్యాండిల్ హోమ్ మేడ్ బిజినెస్ పెట్టాలనుకున్నావు, నువ్వు ఆన్లైన్లో పోయి మొత్తము మిషన్స్ అంతా తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకుంటావు. ఒక రోజుకి నువ్వు 100 క్యాండిల్స్ తయారు చేసినా నీకు దాదాపుగా మంచి ప్రాఫిట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటాయి. ఇది బాగా ట్రెండ్ అవుతుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఎక్కువగా పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్స్ అంతా బయట ఉన్నాయి. సో ఇంట్లో చేసుకునేదానికి బాగా సూటబుల్. ఇది జెంట్స్కైనా సూటబుల్లే, లేడీస్కైనా సూటబుల్లే. ఇది ఈజీ బిజినెస్ అనమాట. నెక్స్ట్ థర్డ్ బిజినెస్ ఐడియా వచ్చేసి న్యూట్రిషన్ ఫుడ్ అండ్ వెల్నెస్. న్యూట్రిషన్ ఫుడ్ ఎందుకంటే ఇప్పుడు చాలా డిమాండు. చాలామంది ప్రజలు వాళ్ళ పనులు టెన్షన్లో పడిపోయి మంచి ఫుడ్ తీసుకోవడం లేదు. ఏదో ఫుడ్ టైంకి తిన్నామా అని తృప్తితో ఉండిపోతారు. అది వాళ్ళ ఆరోగ్యాన్ని చెడు చేయడానికి చాలా దారి తీస్తుంది. సో నువ్వు ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని న్యూట్రిషన్ ఫుడ్ బిజినెస్ పెడితే నీకు చాలా లాభాలు వచ్చేదానికి ఛాన్స్ ఉంటాయి. సో ఏం లేదు, ఈ బిజినెస్ అంటే నువ్వు ఒక 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటావు. అవన్నీ తీసుకొని బాగా కట్ చేసి ఒక పెద్ద బాక్స్ తీసుకుంటాం అనమాట. దాంట్లో 10 డివిజన్స్ వరకు ఉంటాయి. ఒక్కో బాక్స్లో ఆ స్లైసెస్ ఉంటాయి కదా, ఆ స్లైసెస్లో పెట్టేసి దాంతోపాటు ఇంకా న్యూట్రిషన్ ఫుడ్, నట్స్ కానీ లేకపోతే ఇట్లా ఓట్స్ కానీ అన్నీ యాడ్ చేసి ఒక 10 to 20 homes వరకు డెలివరీ చేస్తావు, మార్నింగ్ ఈవినింగ్. ఫర్ డేకి నువ్వు 10 బాక్సెస్ సేల్ చేసినా నీకు 2000 వరకు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ బిజినెస్ మీద బాగా ఫోకస్ చేయాలి. లేకపోతే క్వాలిటీ ఎంత బాగుంటే అంత బాగా నీకు కస్టమర్లు పెరిగేదానికి ఛాన్స్ ఉంటారు. ఇది ఫ్యూచర్లో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది, ఫుల్గా ఫేమస్ కూడా అవుతుంది. సో ఫోర్త్ బిజినెస్ ఐడియా వచ్చేసి డ్రాప్ షిప్పింగ్. డ్రాప్ షిప్పింగ్ అంటే ఏం లేదు, ఇది ఒక ఆన్లైన్ స్టోరు లేకపోతే కామర్స్ బిజినెస్ అంటారనమాట. దీంట్లో నువ్వు ఒక కస్టమర్ నుంచి లేకపోతే ఒక మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు, ఆ మ్యానుఫ్యాక్చర్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటావు. నువ్వేం మేడ్ చేయవు, ఆ ప్రోడక్ట్స్ తీసుకొని నీ స్టోర్లో పెట్టుకొని మళ్ళీ ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాతే నువ్వు డెలివరీ బాయ్కి చెప్పేసి కస్టమర్కి సేల్ చేస్తావు అనమాట. సో దీంట్లో నువ్వు మ్యానుఫ్యాక్చర్ నుంచి ఒక 500కి ఒక ఆర్డర్ తీసుకుంటే అప్పుడు నీకు 500 పడినప్పుడు నువ్వు నీ స్టోర్లో 700కి పెట్టుకుంటావు. నువ్వు కస్టమర్కి 700కి డెలివరీ చేస్తావు. దాంట్లో నీకు 100కి డెలివరీ బాయ్కి ఛార్జ్ చేసినా నీకు 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ప్రతిరోజు నీవు ఒక 10 సేల్ చేసినా నీకు మంచి ప్రాఫిట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఫ్యూచర్లో బాగా ట్రెండ్ అయ్యే బిజినెస్, గుర్తుపెట్టుకున్నమాట. ఫిఫ్త్ బిజినెస్ ఐడియా వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఇది టెక్నాలజీకి, ఎడ్యుకేషన్కి సంబంధించిన బిజినెస్ ఐడియా. దీన్ని ఎలా చేయాలంటే, నీకు కోడింగ్ స్కిల్స్ వచ్చినా లేకపోతే ఎనీ ఎడ్యుకేషన్ స్కిల్స్ బాగా వచ్చినా లేకపోతే బిజినెస్ ఐడియాస్ కానీ లేకపోతే బిజినెస్ మేనేజ్మెంట్ బాగా వచ్చినా నువ్వు క్లయింట్స్ని పెట్టుకుంటావు అనమాట. ఈ క్లయింట్స్ అంతా ఎక్కడ దొరుకుతాయంటే, నువ్వు అప్వర్క్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఈ నౌకరీ కానీ చాలా యాప్లు ఉన్నాయి. నువ్వు ఆ యాప్లోకి వెళ్ళి నీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని నీ స్కిల్స్ అంతా దాంట్లో పెడతావు. అప్పుడు కొంతమంది క్లయింట్స్ వస్తారు. నీ స్కిల్స్, నీ ప్రాజెక్ట్స్ ఆ ప్రీవియస్ చేసినట్టు బాగుంటే నీతో వాళ్ళు కలిసి నీ దగ్గర ప్రాజెక్ట్స్ అన్ని సర్వీస్ తీసుకుంటారు. ఈ ప్రాజెక్ట్ కానీ ఇంత అమౌంట్ ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా చాలామంది
చేశారు ఈ ఫ్రీలాన్సింగ్ అనేది. నాకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు. కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ దొరుకుతాయి, ఎలా చేయాలి ఏమి అనే దాని గురించి నువ్వు వెళ్ళి సెర్చ్ చేసి తెలుసుకో. సో ఎట్లున్నాయి బిజినెస్ 5 బిజినెస్ ఐడియాస్. ఇవి ఇప్పుడే ట్రెండింగ్ కాదు, ఫ్యూచర్లో కూడా బాగా ట్రెండింగ్ ఉంటాయి. ఎందుకంటే వీటికి చాలా స్కోప్ ఉందన్నమాట బాగా సక్సెస్ఫుల్ అయ్యేదానికి. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే, నేను చేసే కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే నాకు సబ్స్క్రైబ్ చేసుకో. నీకు ఫ్యూచర్లో ఇంకా బిజినెస్ గురించి కానీ, లేకపోతే ఈ బిజినెస్ ఎలా చేయాలి అన్నిటి గురించి, మార్కెటింగు, లొకేషన్, ఎలాంటి లొకేషన్, అన్ని విషయాల గురించి డీటెయిల్గా చేసి పెడతాను. నీకు ఒక చిన్న సక్సెస్ఫుల్ టిప్ ఇస్తాను. నువ్వు ఏ బిజినెస్ అన్న ఐడియా అన్న చెయ్యి, దాంట్లో ఫస్ట్ నువ్వు కస్టమర్ ఎమోషన్ క్యాచ్ చేయాలి చూడు. దాని తర్వాత ప్రోడక్ట్ క్వాలిటీ బాగా మెయింటైన్ చేయి. అప్పుడు నీకు బిజినెస్ ఫెయిల్యూర్ కాకుండా సక్సెస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్స్.